రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఆదిపురుష్ రేపు ఉదయం నుంచి కూడా ఈ షోలు మొదలైపోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లో కూడా హంగులు మార్చాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా అటు నార్త్లో కావచ్చు, ఇటు సౌత్లో కావచ్చు, ఏ థియేటర్లో చూసినా కూడా ఇప్పటికే జై శ్రీరామ్ అనే పాటతో అలరిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే థియేటర్స్ అన్నీ కూడా ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టర్లతో నిండిపోయినట్టుగా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద బుకింగ్ విషయానికి వస్తే ఇప్పటికే ఏదైతే ఆదిపురుషుకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఆదిపురుషుకు సంబంధించినటువంటి ట్రైలర్స్ రెండు విధాలైనటువంటి ట్రైలర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్స్నే ఎక్స్పెక్టేషన్ చాలా హైప్గా పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శ్రీరాముడి పాత్రలో ఇంత ముందుకు వచ్చినటువంటి హీరోల్లో ఎన్టీఆర్కి ఎంతైతే ప్రాముఖ్యత వచ్చిందో అదే విధంగా ప్రభాస్కి కూడా అంతే ప్రాముఖ్యత వచ్చిందని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా పండగ వాతావరణం చేసుకుంటున్నారు. రేపు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి షోలు మొదలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రీ షోస్ 4 గంటలకు ఉదయం 4 గంటలకు షోలే మొదలవుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. థియేటర్లన్నీ కూడా ఇప్పటికే ముస్తాబైనాయి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానుల ఫోటోలతో థియేటర్లన్నీ కూడా ముస్తాబయ్యాయి. మొత్తం మీద బుకింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే ఏదైతే ఆదిపురుషుకు సంబంధించినటువంటి సినిమాలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని థియేట్రికల్ అంటే థియేటర్లోనే ఈ ఎక్స్పీరియన్స్ ఏది ట్రైలర్ లాంచ్ అనే ఎక్స్పీరియన్స్ని కూడా చూడడం జరిగింది. అభిమానుల మధ్యనే ఈ ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా 3D ఎఫెక్ట్స్తో లాంచ్ చేయడం జరిగింది. ఏఎంబీలో ప్రభాస్ సమక్షంలోనే మొట్టమొదటిగా ఫ్యాన్స్కి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాతనే అటు అఫీషియల్గా కూడా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి హైప్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు జై శ్రీరామ్ అనే పాటే కాకుండా ప్రభాస్కి సంబంధించినటువంటి సీన్లను మీమ్స్ చేస్తూ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా హైలైట్ అవుతున్నాయి. అంత ఎక్స్పెక్టేషన్ అంతా కూడా పబ్లిక్ పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బుకింగ్స్ విషయానికి వచ్చినప్పుడు అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బ్రేక్ ఈవెన్ వచ్చినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ సినిమా రిలీజ్కి సంబంధించి ఒక సంస్థ ద్వారా కూడా ఇప్పటికే బుకింగ్స్ అన్నీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. పీపుల్ ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ ద్వారా ఏదైతే ఆదిపురుషుకు సంబంధించినటువంటి పూర్తి బుకింగ్స్కి సంబంధించినటువంటి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి బుకింగ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద దాని మీద సౌత్ మొత్తంలో అంటే పర్టికులర్గా తెలుగు సినిమా థియేటర్లో 240 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బుకింగ్స్ ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా ఆ విధంగా వచ్చినటువంటి అమౌంట్ ఇప్పటికే ఆదిపురుషుకు సంబంధించి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా నార్త్ వైపు ఇప్పటికీ బుకింగ్స్ పైన కావచ్చు థియేటర్కి సంబంధించినటువంటి అంశంలో 120 కోట్లు ఇప్పటికే వసూలైనట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఓటీటీ కంటెంట్ అదేవిధంగా సినిమాకి సంబంధించినటువంటి రైట్స్ మీద కూడా కొంతమేరకు అమౌంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. క్లియర్గా ఇప్పటికే 480 కోట్లు నిర్మాతలకు సంబంధించినటువంటి వ్యవస్థకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి రేపు ఉదయం నుంచి కూడా బుకింగ్ స్టార్ట్ కాబోతున్నాయి. ఏవైతే సినిమాకి సంబంధించినటువంటి బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో 2 రోజుల క్రితమే 2 రాష్ట్ర ప్రభుత్వాలు జీవోల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి సినిమాకి ప్రతి షోకి 50 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని వెసులుబాటునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అయితే 3 రోజుల పాటు ఈ పెంచుకునేటువంటి ధరలను అమలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అదేవిధంగా ప్రతి థియేటర్లో కూడా 6 ప్రత్యేకమైనటువంటి షోలు వేయించుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న సాయంత్రం జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా 50 రూపాయలు థియేటర్లో పెంచుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు కూడా దాదాపుగా 5 నుంచి 6 షోలు వేసుకునే వెసులుబాటు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనిపించింది. ఈ నేపథ్యంలోనే థియేటర్లన్నీ కూడా బుకింగ్ సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. గతంలో చూసుకున్నట్టయితే ఏ థియేటర్కి వెళ్ళినా కూడా అడ్వాన్స్ బుకింగ్ అనేది ఉండేది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అభిమానులంతా కూడా ఒక రోజు ముందే ఈ థియేటర్లన్నీ కూడా వచ్చేసి వాళ్ళంతా లైన్లో నిల్చొని అభిమాన హీరోకి సంబంధించినటువంటి టికెట్ బుకింగ్ అంతా కూడా అడ్వాన్స్గా బుక్ చేసుకొని వెళ్ళేవారు. అయితే ఇప్పుడు ఫార్మేట్ అంతా మారింది. ఈ ఫార్మేట్ అంతా కూడా బుక్ మై షో ద్వారా ఏదైతే అఫీషియల్గా ఆన్లైన్లో వస్తున్నటువంటి బుక్ మై షో లాంటి కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాత్రమే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్న విషయం ఏంటంటే
దాదాపుగా 4 రోజుల పాటు ఈ అడ్వాన్స్ బుకింగ్ సంబంధించినటువంటి టికెటింగ్ అంతా కూడా అయిపోయింది. కేవలం కొన్ని టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి షో ముందు మాత్రమే మేము రిలీజ్ చేయగలుగుతాము. వాటికి సంబంధించినటువంటి టికెట్లు రేపు మార్నింగ్ 6 గంటల నుంచి షో మొదలవుతోంది. దాదాపుగా 3 గంటల పాటు ఉండేటువంటి ఈ సినిమా కోసం ఇప్పటికే షోలన్నీ కూడా డిజైన్ చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్ వద్ద ఉన్నాము. ఈ థియేటర్లో దాదాపుగా రేపు ఉదయం 6 గంటలకే మొదటి షో పడనుంది. ఈ షోకి సంబంధించి 3 గంటల తర్వాత సినిమా అయిపోయిన తర్వాత 1 గంట రిలీజ్, అంటే దాదాపుగా 40 నిమిషాలు మాత్రమే ఒక రిలీవింగ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు చేసేందుకు కూడా ఆ సమయం సరిపోతుందని చెప్పేసి దాదాపుగా ఈ థియేటర్లో 6 షోలు వేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మొదలవుతుంది. అయితే నగరంలోనూ కూడా అన్ని థియేటర్లో దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి థియేటర్ కావచ్చు, సుదర్శన్ థియేటర్ కావచ్చు ఇప్పటికే అంగరంగ వైభవంగా తయారైంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో నిండిపోయింది. అక్కడ కూడా షోలు ఉదయం నుంచే ప్రారంభమవుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నగరమే కాకుండా ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ప్రభాస్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్లను అంగరంగ వైభవంగా తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఇవి థియేటర్లో పరిస్థితి. హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా ఇప్పటికే ఆదిపురుషులకు సంబంధించినటువంటి రిలీజ్ల కోసం ఎదురు చూశారు. రేపు ఉదయం నుంచి కూడా థియేటర్లకి పెద్ద ఎత్తున అభిమానులు రానున్నారు. కెమెరామెన్ సత్యరెడ్డితో వెంకట్, HM టీవీ, హైదరాబాద్.